मेरे को ले रहे హలో అన్న ఒకసారి ఓకే మేడం సరే అండ్ ప్లీజ్ మీడియా సపోర్ట్ అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇది ఇంకా ఐ డోంట్ నో వాట్ సే సో ఇంకా బెస్ట్ షో అవుతుందని ప్రెస్ చేస్తున్నాను అండ్ మీరు కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. సో మనందరి గుండెల్లో ఎప్పటికీ రాశి గారు, అందాల రాశి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాము. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ నమస్తే. చాలా రోజుల తర్వాత మీ అందరినీ కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి ఒక ఈవెంట్కి నేను ఈరోజు వచ్చి మాట్లాడుతున్నాను ఓన్లీ బికాస్ ఆఫ్ కిరణ్ గారు. ఐ కంగ్రాచులేట్ యూ బికాజ్ మీరు మ్యారీడా? షీఈ్ వెరీ లక్కీ అండి. బికాజ్ ఇంత అర్థం చేసుకునే హస్బెండ్ దొరకడం ఒక అమ్మాయికి చాలా లక్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని మెయింటైన్ చేయడం అనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఒక మిస్సెస్ అయిన తర్వాత చాలా పెద్ద బాధ్యత అది. బట్ ఆ బాధ్యత తీసుకుని కూడా మనలో ఉన్న కొన్ని టాలెంట్స్ని మనమే ఎందుకులే అని వదిలేస్తూ ఉంటాం. ఈవెన్ మీరు మంచి సింగర్ అయి ఉండొచ్చు, డాన్సర్ అయి ఉండొచ్చు, ఇంకేదన్నా ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీలో ఉండుండొచ్చు. అవన్నీ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువతల వాళ్ళు మీకే మీరు వచ్చి పార్టిసిపేట్ చేసుకునే మంచి ఆపర్చునిటీ కాబట్టి సో మీరందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి ఐఎమ్ ద బెస్ట్ అనిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. డిసెంబర్ 28 ఫినాలే ఉంటుంది. నేను వస్తున్నాను. సో మీరందరూ కూడా రావాలి. థ్యాంక్ యూ. ఇంకా చిన్న హింట్ ఇచ్చారు కదా మ్యామ్, ఇంకా అందరూ వచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. రైట్, సో మన ఫేవరెట్ హీరోయిన్ ఇంద్రజ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇంద్రజ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. సో మన అందరి ఫేవరెట్ ఆవిడ సినిమాలు ఎన్ని చూసినా కూడా ఇంకా తనివి తీరా చూడాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. కానీ ఈ కార్యక్రమానికి మీరు క్వీన్స్ గా ఎంచుకున్నారు కదా ఇంద్రజ గారు అండ్ రాశి గారు. పర్ఫెక్ట్ క్వీన్స్ అండి. మీరు 2024కి ఏదైతే సీజన్ 1 మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేస్తున్నారో పర్ఫెక్ట్ క్వీన్స్ ని ఎంచుకున్నారు మీరు. రైట్. హలో, హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎనీవేస్, జీ మీడియాకి నా అభినందనలు అండ్ కిరణ్ గారికి ప్రత్యేకంగా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. ముందు ఇలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చినందుకు. బికాస్ మిస్ బ్యూటీ పేజెంట్, ఇందాక మన ప్రియా గారు చెప్పినట్టు మిస్ బ్యూటీ పేజెంట్ అనగానే దానికి స్పాన్సర్స్ దొరుకుతారు. దాన్ని టీవీలో పెట్టడానికైనా సరే ఈవెన్ డిజిటల్ మీడియా కూడా ముందుకు వస్తారు. చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అందిస్తారు. బట్ మిస్సెస్ అనేటప్పటికీ ఎక్కడో తెలియని ఒక చిన్న ఉత్సాహం నీరు గారిపోతుందంటారు చూడండి. అలాగా మిస్సెస్ తెలంగాణ ఏంటి, ఇక్కడికి ఏం వెళ్తాము, ఏం చూస్తాము అన్నట్టు ఒక ఫీల్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ ఫీల్ మొత్తం మార్చి మిస్సెస్ అంటే మిస్ కంటే 10 రెట్లు ఎక్కువ అన్నంత విజయం ఈ ప్రోగ్రామ్ సాధిస్తుంది. ఇది మీరు ఈరోజు రాసి పెట్టుకోండి. అండ్ చాలా విషయాలు చెప్పొచ్చు. మిస్సెస్ అనగానే మనం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి చెప్పాలి.
ముఖ్యంగా ఇక్కడ 3 విషయాలు నేను తెలియజేస్తాను అండ్ మీకున్న సందేహాలు కూడా ఇక్కడ నేను క్లారిఫై ఇస్తాను. బ్యూటీ పేజెంట్ అనగానే అదేదో ఒక తప్పుడు వార్త, అదేదో ఒక తప్పుడు పని. వేదిక మీదకి వచ్చి అందరి ముందు నిలబడాలా, అందరి ముందు మనం డ్రెస్ వేసుకొని నడవాలా, అందరి ముందు మనం చూపించుకోవాలా. ఇంట్లో ఉన్న ప్రతి ఆడవాళ్ళకి చెప్తున్నాను, నేనైనా కానీ, రాశి గారైనా కానీ, మహతి గారు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడవాళ్ళు, అంటే మీడియాలో ఈరోజు మీరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడది ఎటువంటి తప్పుడు పనులు చేయకుండా లేదా ఎటువంటి తప్పుడు దారి పట్టకుండా తనకున్నటువంటి టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే మీ ముందు నిలబడ్డారు. ఇలాంటి అపోహాలకి గురవ్వకుండా మీ ఇంట్లో వాళ్ళు కానీ, మీకు సంబంధించిన వాళ్ళు కానీ, మీ బంధుమిత్రులు కానీ, అదేంటి ఆడదేంటి, కెమెరా ముందు నిలబడడం ఏంటి, కెమెరా ముందు వెళ్ళి ప్రదర్శించడం ఏంటి, ఏం చెప్పినా దయచేసి పట్టించుకోవద్దు. మీ టాలెంట్, మీకు మాత్రమే తెలిసిన మీ టాలెంట్, మీ ఐడెంటిటీని ఎవరి కోసము మీరు పోగొట్టుకోవద్దు. మీరు రండి, ముందుకు రండి, మీరేంటో నిరూపించుకోండి. నిజంగా చెప్తున్నాను, ఆ తర్వాత మీకున్న ఒక ఫీల్ ఉంటుంది చూడండి, మనల్లో ఉన్న టాలెంట్ని చూపించుకున్నప్పుడు, మనం ఏంటో చూపించుకున్నప్పుడు మీకు ఒక ఆత్మ సంతోషం, ఒక తృప్తి చెందుతారు చూడండి. అది మాటల్లో చెప్పలేము. ఇప్పుడు నేను చెప్పినా మీకు అర్థం కాదు, మీరంతటా మీరు ఫీల్ అయితేనే అది అర్థమవుతుంది. సో తప్పకుండా ఇదేదో ఒక బ్యూటీ పేజ్ అంటూ ఏదో ఒక వేదిక మన కోసం క్రియేట్ చేశారు, అక్కడికంతా ముఖ్యంగా కుటుంబ మహిళలు వెళ్ళకూడదు. ఇవన్నీ మేకప్ వేసుకొని ఏదో ఈ రీల్స్ అవన్నీ పెట్టుకుంటారు చూడండి, వాళ్ళకి చెందిందని మాత్రం దయచేసి తప్పర్థం పట్టుకోవద్దు, అపోహానికి గురవ్వద్దు. మీ అందరి కోసమే ఈ వేదిక క్రియేట్ చేశాము. ఇందాక మనకు ప్రియా గారు చెప్పినట్టు, మీరు మ్యారీడ్ విమెన్గా సక్సెస్ఫుల్గా ఇల్లు రన్ చేసే మహిళ కావచ్చు, లేదా ఎక్కడో కొన్ని అపార్థాల వల్ల విడిపోయి విడాకులు తీసుకున్న వాళ్ళు కావచ్చు, విడోలు కావచ్చు, ఈ సింగిల్ ఉమెన్గా సింగిల్ హ్యాండెడ్తో ఫ్యామిలీ నడిపించే మహిళ కావచ్చు, మీలో ఎవ్వరున్నా సరే దయచేసి ముందుకి రండి. దిస్ ఇస్ ద మూమెంట్, దిస్ ఇస్ ద మూమెంట్. ఈ వేదిక మీకోసమే. మీరు రావాలి, ముందుకు రావాలి, మీ టాలెంట్ని బయట పెట్టాలి, మీకంటూ ఒక ఐడెంటిటీ ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ హ్యాపీనెస్, మేమందరం పొందిన హ్యాపీనెస్, ఇప్పుడు నేను, రాశి గారు, మాలాంటి ఆర్టిస్టులు అందరూ పొందిన హ్యాపీనెస్ మీరందరూ కూడా పొందాలి. మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ తీసుకొని రండి. అందుకని ఎవరిని ఎదిరించి విద్రేహించి నేను వెళ్తాను, నేను చేసుకుంటానని కాదు, వాళ్ళందరి సపోర్ట్తోనే రండి. వాళ్ళందరినీ కూడా తీసుకురండి, వాళ్ళు కూడా చూడని. ఇక్కడ ఎటువంటి అనర్థాలు జరగవు. ఇక్కడ మీరు అసహించుకునే విధంగా కాస్ట్యూమ్స్ ఉండవు, కొంచెం అసభ్యకరంగా మాట్లాడేటువంటి ప్రవర్తనలు ఉండవు, ఏవి ఉండవు. చాలా క్లీన్గా, నీట్గా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుని ఒక వేదికగా ఇది నిలబడుతుంది. అండ్ ఇంకొక విషయం చెప్తాను, మిస్ అనేటప్పటికి, అంటే పెళ్ళి కావడానికి ముందు మనం చాలా ఫ్రీ హ్యాండెడ్తో ఉంటామండి. మనకి ఎటువంటి ఇది, అమ్మ నాన్న ఇద్దరు ఒప్పుకుంటే చాలు, వాళ్ళు ఒప్పిస్తే చాలు, అది చాలా ఈజీ పని. ఇంకా చెప్పాలంటే కూతురైనప్పటికీ ఇంకొంచెం చనువు, ప్రేమ అంతా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా ఒప్పించవచ్చు. కానీ పెళ్ళయిన తర్వాత ఒక పక్క బాధ్యతలు చూసుకొని, ఇంటి బాధ్యతలు నెరవేరుస్తూ, మనకంటూ ఒక ఐడెంటిటీ, మనకంటూ ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవడం అన్నది అది మామూలు విషయం కానీ కాదండి. ఎప్పటికైనా ఈ 2 చేతులు ఫ్రీగా ఉన్నాయి, 2 కాళ్ళు ఫ్రీగా ఉన్నాయనుకోండి, మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ మీ చేతులు కట్టేస్తారు, మీ కాళ్ళు కట్టేస్తారు, మెడకి తాళి కట్టినప్పుడే ఇవన్నీ కట్టేస్తారనమాట. కట్టకపోయినా మనమే కట్టించుకుంటాము. బంధాల్లో ఇరుకుపోయి, అయ్యో నేను ఇది చేసి పెట్టాలి కదా, అది చేసి పెట్టాలి కదా, నాకు ఇంత బాధ్యతలు ఉన్నాయి కదా, అన్ని బాధ్యతలు చక్కగా నెరవేర్చండి. ఇప్పుడు నేనైనా కానీ, రాశి అయినా కానీ, ఇంకొకరికైనా కానీ ఇల్లు వదిలేసి వచ్చి ప్రొఫెషన్ చేయట్లేదండి. మేము ఇల్లు చక్కగా చూసుకుంటాము, ఇంటి బాధ్యతలు చూసుకుంటాము, అలాగే వచ్చి ఇక్కడ కూడా మేమేం చేయాలో మేము చేసుకొని మాకంటూ ఒక ఐడెంటిటీ, మాకంటూ ఒక నేమ్ని సంపాదించుకుంటున్నాము. అలాంటి ఒక ఆపర్చునిటీ జీ మీడియా ఈ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024 మీకు ఇవ్వబోతుంది. సో ఈ వేదికని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకోండి. 14th and 21st మనకు ఆడిషన్స్ ఉన్నాయి, ఆ వివరాలన్నీ మీకు జీ మీడియాలో అందజేస్తారు. అలాగే 28th
ఫినాలే జరగబోతుంది. ఫ్యామిలీతో సహా అందరూ రండి, అందరూ పార్టిసిపేట్ చేయండి. ఒక్కసారి మీలో ఉన్న ఏమంటారు ఇన్హిబిషన్స్ అంటారు కదండి, అయ్యో ఇలా ఉంటుందా అలా ఉంటుందా, ఇవన్నీ కూడా విడిపోయి మీరు చాలా చాలా హ్యాపీగా మీకంటూ ఓన్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకునే వేదికగా ఈ వేదిక ఉంటుంది. సో అందరినీ మేము ఆహ్వానిస్తున్నాం, ప్లీజ్ రండి. మేమందరం కూడా అక్కడ ఉంటాము, మనమందరం అక్కడ కలుద్దాం. థ్యాంక్ యూ. రైట్, వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ మ్యామ్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే, సో జీ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మిస్సెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ 2024. మరి ఈ పోస్టర్ లాంచ్ చేయడానికి మరొకసారి మనం ఇన్వైట్ చేసేద్దాము. రాశి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అండ్ అలాగే ఇంద్రజ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ అయితే జరగబోతుంది. అండ్ సోని గారు, మహతి గారు, ప్రియా గారు అండ్ అలాగే హాసిని గారు అందరినీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. దియా గారిని కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. మరి అందమైన బ్యూటిఫుల్ ఉమెన్ అందరూ స్టేజ్ మీద విచ్చేశారు. అలాగే కిరణ్ గారు, మీకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని తీసుకురావాలి, విమెన్ ఎంపవర్మెంట్ ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. మరి ఇవాటి మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు రాశి గారు అండ్ ఇంద్రజ గారి చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ అయితే జరగబోతుంది. ఒక్కసారి అందరూ గట్టిగా చప్పట్లు, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్, అందరూ గట్టిగా చప్పట్లు. వావ్! సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. జీ మీడియా ఎంటర్టైన్మెంట్స్ 14 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఈరోజు విమెన్ ఎంపవర్మెంట్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది. సో సీజన్ 1 స్టార్ట్ చేశారు. 14th of December అండ్ 21st of December ఆడిషన్స్ జరగబోతున్నాయి. అండ్ ఫైనల్ 28th. ఆడవాళ్ళంటే ఇంత స్ట్రాంగ్ అని ఇక్కడ ఇది కూడా ప్రూవ్ చేస్తుంది. అసలు రావట్లేదు. పోరాటం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మామూలు ప్లాస్టర్స్ కన్నా కూడా కొంచెం కాంప్లికేటెడ్ ప్లాస్టర్స్ తీసుకొచ్చారు. ఈ టాస్క్ దాటిన తర్వాత మిగతా అవన్నీ లెవెల్స్ వాళ్ళు విన్ అవుతారనమాట. ఎనీవేస్ ఒకసారి అందరు గట్టిగా చెప్పట్లు. జీ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రెజెన్స్ మిసెస్ క్వీన్ ఆఫ్ తెలంగాణ సీజన్ 1 2024 రాబోతుంది. చాలా అంటే చాలా గ్రాండ్ గా లాంచ్ చేశారు. పోస్టర్ లాంచ్ బై ఇంద్రజ గారు అండ్ రాశి గారు. ఒక్కసారి